హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కుమార్ ఫ్యాషన్ స్వాగతం. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది అనమాట. ఈ రోజు మన ఛానల్లో చాలా రకాల అమేజింగ్ ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు కానీ మా ఛానల్లో ఇంకా వీడియోస్ కానీ ఫర్దర్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది అనమాట. ఇకపోతే డైరెక్ట్గా అయితే టాపిక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్యాక్ట్, అమృతాంజనం పుట్టుక గురించి మీకు తెలుసా? అదేనండి, మనం తలనొప్పి కానీ తైలం రాసుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది కదా, చాలా ఇదిగా రిలీఫ్గా ఉంటుంది కదా మైండ్. ఆ తైలాన్ని ఎవరు తయారు చేశారో, ఎక్కడ తయారు చేశారో దాని గురించి తెలుసుకుందాం. ఇది 1893లో ఎన్ అగేశ్వరరావు పంతులు గారు అమృతాంజన్ బామును తయారు చేశారు. ఆయన ఒక జర్నలిస్ట్, స్వాతంత్ర యోధుడు కూడా. ప్రజలకు తలనొప్పి, శరీర నొప్పుల నుంచి ఉపశమనం కల్పించాలనే లక్ష్యంతో ఈ బామును తయారు చేశారు. మొదట ఈ బామును ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. ప్రధానంగా బ్రిటిష్ కాలంలో జరిపే సంగీత కచేరీలో, సభల్లో ఉచితంగా అందించారు. అమృతం అంటే అజారామం అని భావన, జంజన్ అంటే తీవ్రత, అంటే వేగంగా పనిచేసే ఔషధం. మొదట భారత్లో దక్షిణ భారతదేశం నిండా విస్తరించింది. తర్వాత దేశం మొత్తానికి, చివరికి గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతులు మొదలయ్యాయి. అమృతాంజన్ హెల్త్ కేర్ ఎల్టీడీ పేరుతో స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయ్యింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 2500 కోట్లు. ఒక చిన్న ఉచిత నమూనాతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాది మాదిక ఉపశమనంగా ఇస్తుంది. సెకండ్ ఫ్యాక్ట్, ఈ విషయం మీకు తెలుసా? అసలు ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉన్న వారికి మెదడు చాలా చిన్నదిగా ఉందంట. అవునండి, మీరు విన్నది నిజమే. భారతీయులకి మెదడు చాలా చిన్నదిగా ఉందంట. ఇతర దేశస్తుల మెదడుతో పోలిస్తే భారతీయులు మెదడు పరిమాణం ఎత్తు తక్కువని ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు చేసిన సర్వేలో తేలింది. ఇండియన్ బ్రెయిన్ అటాస్ అనే వివాదాన్ని ఈ సంస్థ విద్యార్థులు తొలిసారిగా రూపొందించారు. ప్రొఫెసర్ శివస్వామి ఈ సర్వేని పరిశీలించి మానవ మెదడులోని హిప్పో క్యాంపస్ నిర్మాణంలో తేడాలు ఉంటాయని, అందుకే మెదడు పరిమాణంలో వ్యత్యాసాలు ఉంటాయని ఆయన చెప్పారు. థర్డ్ ఫ్యాక్ట్, గోరింటాకు పెట్టుకుంటే గొప్ప ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసు. అవునండి, మీరు ఉన్నది నిజమే. గోరింటాకును పెట్టుకుంటే మనకి చాలా గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటంటే, గోరింటాకు వేర్లు, విత్తనాలు, బెరడులు ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. గోళ్ళలోని ఏర్పడే పుండ్లు, పగుళ్ళు, చర్మ వ్యాధులు నయం చేస్తుంది. గోరింటాకు బాగా నూరి అందులో నిమ్మరసం కలిపి చేతులు, కాళ్ళు, పాదాల వరకు రుద్దితే మంటలు తగ్గుతాయి. గోరింటాకును ఉడికించి కషాయంగా చేసి బెనికిన చోట, చిన్న గాయాలున్న భాగంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుందంట. ఫోర్త్ ఫ్యాక్ట్, ప్రయాణానికి ఈ సమయం చాలా సురక్షితంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. అదేమిటంటే 40% రోడ్డు ప్రమాదాలు మధ్యాహ్నం 3 నుంచి 9 గంటల సమయంలో జరుగుతాయని కేంద్ర ప్రఖ్యాత గణాంకాలు వెల్లడించాయి. 2021 నమోదైన ప్రకారం 4,12,000 పైబడిన ప్రమాదాల్లో 1,58,000 మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల మధ్య జరిగినాయని తెలిపారు. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణాలు సురక్షితమని, ఆ సమయంలో 10% లోపే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని హైవే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిఫ్త్ ఫ్యాక్ట్, ఈ విషయం మీకు తెలుసా? అసలు నాన్ వెజ్ను ముట్టుకునే నగరాలు కూడా ఉన్నాయి. అది ఎక్కడంటే మన భారతదేశంలో ఉన్నాయి. దాని గురించి తెలుసుకుందాం. అసలు మాంసాహారం ముట్టుకునే నగరాలు కూడా భారత్లో ఉన్నాయి. శ్రీరాముడు జన్మించినట్లు చెప్పే అయోధ్య, కృష్ణుడు తిరిగినాడినట్లు చెప్పే బృందావనం, నరనారాయణులు తపస్సు చేసిన రిషికేక, జైనులు పవిత్రమైన పాలిటినా, మౌంట్ అబు, బ్రహ్మదేవుడి ఆలయానికి పేరు పొందిన పుష్కర్ నగరాల్లో నాన్ వెజ్ నిషేధం. గుజరాత్ గాంధీనగర్లో నిషేధం లేకపోయినా అక్కడ వారు స్వచ్ఛందంగా మాంసాహారానికి దూరంగా పాటిస్తున్నారు. సిక్స్త్ ఫ్యాక్ట్, ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనలో చాలా మంది పాల ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ లేదా మీరు ఏదైనా ప్యాకెట్ను కత్తిరించినప్పుడు చిన్న చిన్న ముక్కలు వేరుగా చేసి పడేస్తుంటారు. ఆ చిన్న చిన్న ముక్కలు భూమిలో ఎంతకాలమైనా అలాగే ఉండిపోతాయి. తద్వారా కాలుష్య కారణంగా మారుతున్నాయి. అలా కాకుండా ప్యాకెట్ కొద్దిగానే కత్తిరించి చిన్న ముక్కను ప్యాకెట్తో ఉంచడం వల్ల వాటిని రీసైక్లింగ్ ఉపయోగించడంలో పాటు పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. సెవెంత్ ఫ్యాక్ట్, మీకు ఈ విషయం తెలుసా? భారతదేశంలో మేధావులు అధిక సంఖ్యలో ఉండడానికి కారణం ఏమిటనే చర్చ విదేశీ మేధావుల్లో తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్య అలాంటి చర్చలో ఒక సంచలనాత్మక విషయం బయటపడింది. అది ఏమిటంటే, రేడియోను కనిపెట్టింది మార్కోని కాదని, అసలు సృష్టికర్త జగదీష్ చంద్రబోస్ అని. అయితే బోస్కు పేటెంట్ రైట్స్ కాపీరైట్ చేసుకోవడం ఇష్టం లేని కారణంగా ఆ పని మార్కోని చేసుకుని ఘనత వహించాడనే సత్యం వెల్లడైంది. 2001లో ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సంస్థ మార్కోని పట్ల గౌరవ సూచకంగా వార్షోత్సవాలు నిర్వహించి దూర సంచార పితామహుడు, ఫాదర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మార్కోని ప్రకటించారు. అప్పుడు సిడ్నీలో దినకర్ అనే ఒక విజ్ఞాన శాస్త్రవేత్తలు దాన్ని సవాల్గా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల నుండి మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ IEE నుండి కూడా సమాచారాన్ని సేకరించి దూర సంచార పితామహుడు జగదీష్ చంద్రబోస్ అని చెప్పడానికి తగిన ఆధారాలతో ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సంస్థకు చూపించి వారి
ఒప్పించాడు. అప్పుడు ఏబీసీ వారు జగదీష్ చంద్రబోస్ పేరును ప్రకటించారు.